ఒక సైడ్ నేను మా మమ్మీ ముచ్చట్లు పెట్టుకుంటుంటే చూడండి గాయస్, వచ్చినందుకు పని అంతా చేపిస్తురు గాయస్ నాతోని వీళ్ళు. మరి మీరు ముచ్చట్లు పెట్టుకుంటుంటే నేను సైలెంట్గా ఉండాలా అమ్మ అని మా హ్యాపీగా అయితే పెంట పని చేసిండు అనమాట. సైలెంట్గా ఉన్నప్పుడే అనిపించింది వీడు ఏదో చేస్తున్నాడు అని చెప్పి, తీరా వచ్చి చూస్తే అట్లా అన్ని వారబోసిండు అనమాట. నాకు మా మమ్మీకి అయితే అసలు టైమే సరిపోదు ముచ్చట్లు పెట్టడానికి. రాత్రి 1-2 అయినా కూడా ముచ్చట్లు పెడుతూనే ఉంటాం, నవ్వుతూనే ఉంటాం. ఆఖరికి మా డాడీ కూడా తిడతాడు, పడుకోరా ఇంకా మీరు అని చెప్పి. కానీ మేము మాత్రం మాట్లాడుతూనే ఉంటాం. ఇక తెలిసిన సంగతే అందరికీ, అలట్లా ఇల్లిట్లా అదంట ఇదంట అని చెప్పి ఒకటే సోదనమాట. గల్లీల నుంచి టాపిక్ స్టార్ట్ చేసి ఇంటర్నేషనల్ స్టేట్ లెవెల్ టాపిక్స్ కూడా మాట్లాడుకుంటాం, అంత ముచ్చట్లు పెట్టుకుంటాం అనమాట. ఇక మరి పెళ్ళైన కూతురు ఇంటికి వస్తే ఆ మాత్రం ముచ్చట్లు పెట్టకపోతే ఎట్లా. ఇక్కడైతే మా మమ్మీ నా కోసం పకోడీ ఇంకా ఆలు బజ్జీ అయితే చేసిందనమాట. పకోడీ టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. అట్లా ఈవినింగ్ టైం చల్ల గాలిలో బయట తింటుంటే ఆహా స్వర్గమే ఇంకా.